రోడ్ల మీద ఎక్కడ సంగతి మా డ్యూటీ కాబట్టి బాబాయ్ కాలేజీకి పోయేది ఉన్నది, బ్యాంకులో అకౌంట్ తీపించుకుని కానీ వచ్చినాము. ఏ ముట్టిగా తిరగలేదు. అదే కానీ ఏదో పండుగ అవుతుందట, ఓట్ల పండుగ దగ్గరికి వచ్చిందట. ఓట్ల పండుగ బోనాల పండుగ ఈ కథ అవుతుంది. బోనాల పండుగ అయిపోగానే మరి ఓట్ల పండుగ సురువు కాబోతుంది. ఏ జూబిల్స్ ఏమి నడుస్తుంది రాజకీయం అన్నానికి. మరి లేనప్పుడు ఆయన చచ్చిపోయిన అన్నప్పుడు ఆయన స్థానంలో వేరే వాళ్ళని పెట్టాలి కదా కంపల్సరీ. అది మన ధర్మం కూడా వాడుకోనికి. బలం ఏ పార్టీకి ఎక్కువ ఉందని చిన్నగా వెళ్ళా. ఓకే, మీరు ఇప్పుడు వచ్చిండ్రా? అయితే ఏం లేదు, నడుస్తూనే ఉంటది రాజకీయం అన్నాక, అటు ఇటు అయితే ఉంటది. గాడి ఎటు మలుతుంది ఓటునా? ఇక ఏం మరి కాంగ్రెస్ దిక్కు అంటారు, మరి ఎట్లా నడుస్తుందో ఏమో చెప్పలేము. ఇక అరే అట్లా సపోర్టింగ్ ఏం చేయట్లేదు నేను. విన్నావా? ఇప్పుడు ఏంటంటే నిన్నటి వరకు ఒక ఆమె వచ్చింది, ఈ రేపు ఇంకోటి వస్తాడు. ఎవరు ఏందనేది మనకి ఇంకా క్లారిటీగా తెలియదు. ఇప్పుడు నిన్న రామ్లమ్మ వచ్చింది, ఆమెంతలో ఆమె చెప్పింది, మేడం చెప్పి పోయింది. రేపు ఇంకోసారి వస్తాడు, ఎవరు వస్తారో తెలియదు. నడుస్తూ ఉంటది రాజకీయం. రేపు గెలిచే అభ్యర్థి ఏ పార్టీ అంటావు? మాక్సిమం అయితే మరి ఇక రూలింగ్ పార్టీలు అంటే రూలింగ్ పార్టీ నడుస్తుంది, అంతే తప్ప ఇంకేం లేదు. రూలింగ్ పార్టీ ఉంటుంది. ఎట్లా చేస్తావు మన తాత? పండుగ అవుతుంది, ఓట్ల పండుగ. ఓట్ల పండుగ వస్తుంది పిల్ల. మళ్ళా ఇది చెవులు పెట్టుకుంది, తమాషగా పిల్లతో మాట్లాడుతుంది అట్టుంది. పిల్ల మీద ఉంటుందా సోయి? తాత మీదకి ఏమైనా మళ్తుందా? తాత మీద మళ్తారు, ఎందుకు మదలు? కోయిలే తామ పడది ఏమి లేదు. కానీ మరి జూబిల్స్ లో మన మాగంటి గోపి చచ్చిపోయా తాత. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెట్టాలనేది కథ నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయం మాత్రం ఇప్పుడు జూబిల్స్ చుట్టే తిరుగుతుంది. గాలి ఎటు మళ్ళీ అంటావు? మనమైతే బీజేపీకే. అంతే ఉందా? బీజేపీకి బలం ఉందా? లేకపోయినా ఉండకపోయినా బీజేపీయే. ఎవరి పేరు వెళ్తుంది తాత? ఎవరి ఇక్కడ బీజేపీలో ఎవరి పేరు వెళ్తుంది బయటికి? మన పేరు కూడా అంత తెలియదు. ఆయన పేరు ఉంది. మొత్తానికి అయితే పార్టీ అయితే బీజేపీ అని అంతే. కట్టర్ హిందూ అంటే అంతే, బీజేపీయే మనం. అమ్మో కోళ్ళ మంచిగా పేనుకోనే ఉంది. అతని కోళ్ళ అరిగిపోతున్నావు. ఏం లేదంటే ఏం చెప్పబా? ఎక్కడ మన ఏరియా? రేమత్ నగర్ కోళ్ళావా? మరి ఎట్లా చేస్తావు తాత పండుగ? ఓట్ల పండుగ ఎట్లా చేస్తావు? ఏం పండుగ? ఓట్ల పండుగ బిడా. ఓట్ల పండుగనా? ఓట్ల పండుగ బోనాల పండుగ ఆదుకుంటది. ఓట్ల పండుగ అయితే అది మరి జూబిల్స్ రేపు గెలవబోయే పార్టీ ఏదంటావు తాత? ఏమో కాంగ్రెస్ అంటున్నారు కదా, పబ్లిక్ అంటున్నారు. ఎన్నో నడుస్తున్నది కాంగ్రెస్ అంటున్నారు. నుంచి పప్పు కాస్తున్నావు ఏంది సకదానమా? ఎట్లా చేస్తావు మరి పండుగ? ఎట్లా చేస్తావు? చేస్తాం. బోనాల పండుగ అయిపోయిందా? అయిపోయింది నిన్ననే మొన్ననే అతను చేసినావు. మరి ఓట్ల పండుగ ఎట్లా చేస్తావు? చేద్దాం, అది కూడా పెద్ద పండగ మనకు. మరి తాత ఈ జూబిల్స్ ఇప్పుడు రేపు గెలవాలంటే మరి ఎట్లా ఏంది ఏం కదా? 50% ఖర్చు పెట్టాలి. పైసలు ఖర్చు పెట్టా ఏ పార్టీ గెలుస్తుంది అంటావు జూబిల్స్ లో? ఇప్పుడు అవి మనం ఎట్లా చెప్పగలుగుతాము? మొగోడివి, నీకు అంత లోక జ్ఞానం ఉండదు. ఎట్లా చేస్తారు? మంచి ఇల్లు ఏం చెప్పలేము కదా మనము. అంత నీకెటు మాత్రం జిమ్మా కాంగ్రెస్ అనిపిస్తుంది ఇప్పుడైతే. అంతేనా? రెండింటి మధ్యనే ఉంటుందిగా పంచాది. బీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్. అంతేనా? అంతే. బీజేపీకి ఛాన్స్ లేదంతా. అంతేనా? చూసిన ఆరులో ఉరుకులో పెడుతుంది కథ. చెప్తాత ఎంత పిల్ల పండు? ఒకదానికే ఉందా? ఈ గంప కొందా? తాళకి ఏమైనా తక్కువ ఉందా? అంతేనా తాళకు కూడా? ఇంత రామశాఖని కూడా అని అన్యాయం పాడైపోను. తాత గోషి కట్టుకొని ఊరు తిరిగి ప్రజాసేవ చేస్తుంటే తాత కూడా నువ్వు గట్టిగా తిప్పుతా పిల్లదారా? తాతకి ఏం తిప్పవా? చేస్తున్నావు నేనా? నువ్వు చూస్తావా మొగోడివి?
నీ ఆడకాడికి ఏమైనా నొల్లి పుడితే పంచాయతీ పుడితే లేకపోతే నీ ఆడకాడికి ఏమైనా సమస్య ఉంటే తాత గిట్లా అంటే వచ్చి అధికారులతో మాట్లాడి తష్మ చేస్తుంటి. ఇంకా ఏం కావాలి మొగోడా నీకు? నాకా ఆ. నాకు కావాలేది చాలా ఉంది, ఏంటది? చాలా ఉంది నాకు కావాలేది. ఇక ఈ ఆశ ఏడుకుంది నీకు. ఇంకా ఏం కావాలన్నా ఏది కావాలన్నా ఏది తిన్నా ఆగది, ఏది కావాలన్నా ఆశ తీరది. ఏం తాత చెప్పన్నా. మరి ఇప్పుడు పండుగ వస్తుంది, ఓట్ల పండుగ. చై తాగుతారా? ఏమో తాత ఇక ఛాయ్ చదవకుండా ఇప్పుడే తాగినా కానీ ఓట్ల పండుగ వస్తుంది. సర్వే చేస్తున్నా, ఏం సర్వై? చూపిస్తారు రేపు గెలిచే మొగోడు వాళ్ళని. ఎలక్షన్ కా ఎవరికి గెలిపిస్తావు రేపు? ఎవరు గెలుస్తాడో ఏమో. అన్ని ఏ పార్టీకి బలం ఉంది పిల్ల? బలం అంటే ఇప్పుడు టిఆర్ఎస్ ఉంది. అమ్మా చెప్తా నువ్వేమంటావు? నీకని మళ్తుంది జిమ్మా. నవీన్ యాదవ్. అమ్మా ఉందా కోళ్ళ పలుకుబడి ఉందా? ఉందన్నా మన జూబ్లీస్ లో ఆయననే. తాత ఒక మాట అంటారు, ఇప్పుడు మైనార్టీల ఓట్లు ఎటు మళ్తే అటే గెలుపు అంటారు, నిజమేనా? కానీ 2-3 సార్లు నిలబడినా కదా నవీన్ అన్న యూత్. ఇక కంపల్సరీ టైంలో కంపల్సరీ నవీన్ అన్న రావాల్సిందే. ఆయన వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కు బీజేపీకి బలం లేదంటవా? జూబీస్ లో ముందు ఫీచర్ ఉన్నప్పుడు ఉండే కాంగ్రెస్ లో. ఎప్పుడైతే కాంగ్రెస్ పోయిండో ఫీచర్ పోయిన తర్వాత జూబ్లీస్ లో ఏం డెవలప్ లేదు, అదే ఉంది, అదే ప్రభుత్వం ఉంది, అదే కానీ ఎంత కూడా అసలు డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు కూడా మన జూబ్లీస్ లో ఒక్కటి కూడా డెవలప్మెంట్ పని లేదు. పడుకుందా మొత్తమే? అంతా మొత్తం పడుకుంది. మళ్ళా ఏం చెప్పు, అప్పుడు ఉన్నదే మొత్తం ఇప్పుడు. మరి ఇప్పుడు నిలబెడతాను ఎవరు? ఆయన నవీన్ రావాలి, అంతేనా? నవీన్ రావాలి. సరే ఇక ఈ గోయిలాగా అమ్మాయి ఇట్లా ఉంది, ఇంకా లోపలికి పోతా మరి ఇక త్వర